అమరావతిలో అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ స్కెచ్ వేసింది. రివర్స్ టెండర్ల రద్దుతో దోపిడీకి బరితెగించింది కూటమి సర్కార్. అమరావతిలో భవన నిర్మాణాల వ్యయాన్ని ఏకంగా 55% పెంచేసింది. రోడ్లకు మరో 28% అధికం. ఇలా ఏకంగా 20,292 కోట్ల పనులకు అనుమతులిచ్చి తమ వారికి కట్టబెట్టుకుంటున్నారు చంద్రబాబు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న సామెతను కూటమి ప్రభుత్వం తిరగరాస్తోంది. పదవిలో ఉండగానే డబ్బు దండుకోవాలన్న సూత్రంతో నాయకులు చెలరేగిపోతున్నారు. అందుకు అనుగుణంగానే అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్నారు. సిఆర్డీఏ ప్రాంతంలో చేపట్టే నిర్మాణ పనుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి దోపిడీకి పెద్ద స్కెచ్చే వేశారు. వ్యయాన్ని భారీగా పెంచడంతో పాటు టెండర్ల కాంట్రాక్టును కూడా పనుల ప్రకారం కాకుండా ఏకమొత్తంగా ఇచ్చేందుకు నిర్ణయించి జీవో కూడా విడుదల చేశారు. ఇటీవల జరిగిన 2 సిఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తం 20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం వీటి విలువను ఏకంగా 28 నుంచి 55% మేర పెంచింది. అంటే అనుమతులిచ్చిన పనుల్లో సరాసరి 10,000 కోట్ల రూపాయల మేర పెంపు చూపడంపై నిర్మాణ రంగ నిపుణులే నూరేళ్ల పెడుతున్నారు. 5 ఏళ్లలో పనుల విలువ ఇంత భారీగా పెంచడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం సిఆర్డీఏలో 2017-18 మధ్య అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికీ ఇప్పటికీ నిర్మాణ సామాగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచేసింది కూటమి ప్రభుత్వం. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టి పెట్టి రివర్స్ టెండర్ల విధానం అమల్లోకి తెచ్చింది. అయితే ఈ విధానం కొనసాగితే తాము అనుకున్నట్టు సాగదని, పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కారులోని పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దు చేసేశారు. అలాగే గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్లను సైతం రద్దు చేసి ఇప్పుడు కొత్తగా తమ వారికి చెప్పిన రేటుకు కట్టబెట్టేందుకు వీలుగా లంసం విధానం అనుసరిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో 2014 నుంచి 2019 మధ్య 41,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచి 5,000 కోట్ల మేర పనులు పూర్తి చేసినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా 41-42 సిఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా 20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చారు. ఇందులో 11,467.27 కోట్లతో పనులకు అనుమతులిస్తూ జీవో సైతం జారీ చేశారు. తాజాగా మరో 8,821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లకు అనుమతులిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 28% వరకు పెంచగా భవన నిర్మాణ ఖర్చును ఏకంగా 35 నుంచి 55% పెంచడం విశేషం.